ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేశానని, మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనము. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వనవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పొడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో మాటలేమియు లేని ఎడల నువ్వు నా మాట ఆలకింపుము, మౌనంగా నుండుము, నేను నీకు జ్ఞానమును బోధించెదను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-17 వచనాలలో నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకునేవి ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 34వ వచనం. ఆయనను గూర్చి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు సంతోషించెదను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. చెవి ఎగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, నేను కలగచేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవ. మేము బుద్ధి జ్ఞానంలో కలిగి నడుచుకునే వారికి శక్తిని బలాన్ని అనుగ్రహించి, మీ యొక్క మాటలను గైకొనే వారు ఉండే శక్తిని అనుగ్రహించి, మీ ప్రేమలో మీ కృపను బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.